అనయ్య, ఏంట్రా? రేపు ఒక 500 మందికి క్యాటరింగ్ ఆర్డర్ వచ్చిందంట. వదిన నీతో చెప్పమంది. అదేంటయ్యా, ఇంటికొచ్చిన తర్వాత ఎప్పుడూ ఆవిడగారే చెప్తా ఉంటుందిగా. ఇవ్వాలేంటి నీతో కబురు పంపించింది? ఏ ఆ విషయం చెప్పడానికి కూడా ఆవిడ ఇష్టపడట్లేదా? అదేం లేదు వదినా. మరి లేకపోతే నీతో కబురెందుకు పంపించిందయ్యా? అసలు గొడవెందుకొచ్చింది వీళ్ళిద్దరికి? ఆయన్ని చూస్తావేంటి? అసలు వీళ్ళిద్దరికి ఏం గొడవ జరిగిందంటే ఆయన చెప్పట్లేదు. నిన్నడుగుతుంటేనేమో ఆయన మొహం చూస్తున్నావు. అసలు గొడవెందుకొచ్చింది, కారణం ఏంటి అని? ఏదో చిన్న మాట వచ్చింది లలిత. అదేం పెద్ద విషయం కాదు గాని, ఇంతకీ వేద ఇంకా రాలేదేంటి? 2 రోజుల్లో దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి. ఇవాళ ఇన్స్టిట్యూట్ లో ఏదో ఎక్స్ట్రా క్లాస్ ఉంది, రావడానికి ఆలస్యం అవుతుంది అని చెప్పేసి వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళింది. అవునా? ఒరేయ్, మన బాలుగాడికి చెప్పి అమ్మాయి క్లాస్ ఎప్పుడైపోతుందో కనుక్కొని ఆ టైం కల్లా వెళ్ళి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పు. తీసుకెళ్ళిందే వాడు, తీసుకురమ్మని మనం చెప్పాలా? వేదన తీసుకుని ట్రీట్ ఇవ్వడానికని వెళ్ళాడు. ఇప్పుడైనా ఈ మహానుభావుడు ప్రేమ విషయం వేదాకి చెప్తే బాగుండు. వాడికి కొంచెం ధైర్యాన్నివ్వు స్వామి. ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి. రేయ్, ఏంటి అలా నిలబడి చూస్తున్నావు? వెళ్ళు. సరే అన్నయ్య. ఇక్కడ బాబు. చాలా థ్యాంక్స్ బాబు. గాడ్ బ్లెస్ యూ, లవర్ కిస్ యూ. అయ్యా బామిడి గారు నమస్కారం. నమస్తే. నమస్తే. ఏంటి సార్ సడన్ గా పిలిచి పార్టీ ఏమన్నా ఇస్తున్నారా? మీ అబ్బాయికి అమెరికా సంబంధం కావాలన్నారు కదా? అవునండి. సంబంధం వచ్చింది. వచ్చిందా? అయితే నా లక్ తిరిగింది. నాకు తెలుసండి, నా కొడుకు మహార్జాతకుడని. కానీ మా డాడీ ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేశారా? ఎందుకు? అమెరికా సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఏం చేయమంటావయ్యా? నా మీద ఉన్న నమ్మకంతోనో, నా మాట మీద ఉన్న గౌరవంతోనో మీ అబ్బాయితో సంబంధం వాళ్ళు ఓకే అన్నారు. కానీ మీ వాడేమో వేరే అమ్మాయితో తిరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మాయిని వాళ్ళు ఎలా ఇస్తారు చెప్పు? మావాడు లవ్ లో ఉన్నాడా? మీరు భలేవారండి. వాడి లోకంలో ప్రేమించేది ఇద్దరిని. 1 వాళ్ళ అమ్మని, 2 మా అన్నపూర్ణ చెల్లెమ్మని. అంతవరకే మీకు తెలుసు. బాలు ఆ ఎదురింటి లలిత కూతుర్ని లవ్ చేస్తున్నాడు. వేదానా? అవును కోటయ్యా, తనతోనే ఈ రెస్టారెంట్కి వచ్చాడు. ఏమండే, మీరు పొరపాటు పడుతున్నారండి. వాళ్ళిద్దరికీ పెళ్ళొద్దనుకుంటా వెంటనే నేనే నిలబెట్టి నిలదీసి అడిగాను, ఒరే మీ ఇద్దరి మధ్య ఏమైనా వ్యవహారం ఉందా అని. లేదు, మాది ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేమీ లేదు అని క్లియర్గా చెప్పారండి వాళ్ళు. బావ మరదల్లో చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు కాబట్టి సరదాగా తిరుగుతూ ఇక్కడ దాకా వచ్చుంటారండి. ముందు చూసినప్పుడు మేం కూడా అలాగే అనుకున్నాం. కానీ తర్వాత వాళ్ళ మాటలు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ మధ్యన కుచ్ హోతాయి అనిపించింది. ఏంటి కుచ్చా? నువ్వు అదేంటో తేలిస్తే నేను అమెరికా వాళ్ళతో మాట్లాడాలా లేదా అనేది డిసైడ్ చేస్తాను. నాతో ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చి ఇక్కడ కుచ్ హోతాయినా? ఇప్పుడే తేల్చేస్తానండి. ఎక్కడండి వాళ్ళు? ఎక్కడా? వాళ్ళు లోపలే ఉన్నారు. లోపలికి వెళ్ళి మీ వాడికి బుద్ధి చెప్పడం కాదు, వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళి ఆ వేదకి బుద్ధి చెప్పి వాళ్ళమ్మకి ఇంత గడ్డి పెట్టు. చెప్పడాలు ఏముండవండి, చెప్పు తీసి కొట్టడాలే. ఇప్పుడే వెళ్ళి చూస్తాను సంగతే. బావా, మొత్తానికి అన్నపూర్ణ ఇంట్లో నిప్పు పెట్టేశావు బావా.